ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఒక దళిత బాలిక పైన దాదాపు 6 నెలల పాటు 13 మంది వ్యక్తులు ఆమె పైన అత్యాచారం చేశారు. అయితే రీసెంట్‌గా ఈ సంఘటన వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఆమె ఒక అబ్బాయితో స్నేహంగా ఉంది. అదే గ్రామానికి చెందిన ఒక అబ్బాయితో స్నేహంగా ఉంది. రామగిరి మండలం ఏడుగురాపల్లి. సో, ఈ గ్రామానికి సంబంధించే ఒక అబ్బాయితో స్నేహంగా ఉండడం, వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సిట్యుయేషన్‌ని అంతా కూడా వీడియో రికార్డ్ చేయడం. ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత దాన్ని చూపించి ఆ బాలికకు తన పైన బ్లాక్‌మెయిల్ చేసి, మేము చెప్పినట్టు నువ్వు చెయ్యకపోతే మేము వేరే వాళ్ళకి నీ గురించి మొత్తం కూడా చెప్పేస్తాం. నీ వీడియోని బయట పెట్టేస్తాం. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో, సోషల్ మీడియాలో దీన్ని విపరీతంగా సర్క్యులేట్ చేసేస్తాం. దాని తర్వాత నిన్ను చంపేస్తాం అని ఆ బాలికని బెదిరించి ఆ వీడియోతో 6 నెలల పాటు తన పైన అత్యాచారం చేశారు. అయితే రీసెంట్‌గా ఆ బాలిక గర్భం దాల్చడంతో తను ఏడో తరగతే చదువుతుంది. గర్భం దాల్చడంతో ఆళ్ళ పేరెంట్స్ మొత్తం కూడా ఆరా తీస్తే ఆళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పేరెంట్స్ ఆరా తీస్తే ఒక అబ్బాయి పేరు బయటకొచ్చింది. తన పేరు అభిషేక్. సో, తనని గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తే పెళ్లి చేసుకోమని అడిగితే ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు. ఎందుకంటే ఆ అబ్బాయి చేయడం కాకుండానే ఇంకా వీళ్ళతో పాటు కూడా చేయించాడు ఆ అబ్బాయి. సో, చాలా ప్రయత్నం చేశారు పెళ్లి చేసుకోమని. కానీ వాళ్ళెవరికీ కూడా ఈ నిజం తెలీదు. అయితే కొంచెం పంచాయతీలో పెట్టి, ఆ ఊరు పెద్దలతో పంచాయతీ పెట్టి, వాళ్ళందరి సమక్షంలో కొన్ని సార్లు ఈ పంచాయతీ జరిపినాక ఈ గొడవకు సంబంధించి, ఈసారి నన్ను గట్టిగా అడిగితే నేను ఈ ఊరు వదిలి పారిపోతానని ఆ అబ్బాయి చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆ అబ్బాయిని ప్రశ్నించగా, మళ్ళీ ఈ రకంగానే ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు. చివరికి చేసేదేమీ లేక ఆ అబ్బాయి అక్కడి నుంచి ఆ ఊరు నుంచి పారిపోయాడు. అయితే వీళ్ళ పోలీసులు పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత మొత్తం ఆరా తీస్తే ఈ బాలిక గర్భం దాల్చిందన్న విషయం తెలుసుకున్నారు. దాని తర్వాత 13 మంది ఈమెపై అత్యాచారం చేశారన్న విషయం కూడా తెలుసుకున్నారు. ఎంత దారుణం! ఒక దళిత బాలిక పైన భయపెట్టి ఇంత దారుణంగా అత్యాచారం చేస్తారా? అసలు వీళ్ళని ఏం చేయాలంటారు? మీరే చెప్పండి. నేను ఒకసారి ఆ వ్యక్తులు ఎవరిలో కూడా వాళ్ళ పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా అభిషేక్, ప్రతీష్, గిరి, రాజేష్, జక్కు, అంజి, మురళి, మహేష్, వర్ధన్, హేమంత్, కార్తీక్, నంద, నాగరాజు. 13 మంది. ఏడవ తరగతి చదువుతున్న ఒక బాలిక పైన ఇంత దారుణంగా బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారం చేశారంటే, మరి ఆ ఊరి పెద్దలు ఏం చేస్తున్నారు? అసలు ముఖ్యంగా ఆ బాలిక పేరెంట్స్ ఏం చేస్తున్నారు? ఆ బాలిక ఎప్పుడు ఎటువైపు వెళ్తుంది? ఏం చేస్తుంది? ఈ పూర్తి విషయాలన్నీ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకుంది. ఒక నిండు జీవితాన్ని వీళ్ళు బలి చేసేసారు నిజానికి. అలాగే వీరితో పాటు ఆ ఊరికి సంబంధించిన ఇద్దరు పంచాయతీ మెంబర్స్ 2 మెంబర్స్ పైన కూడా వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులైతే వీళ్ళందరి పైన నమోదు చేశారు. దీన్ని బయటకు రాకుండా కప్పుపుచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి ఏం జరిగిందో పూర్తిగా నేను మరిన్ని విషయాలన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తా. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో ఓ గ్రామానికి చెందిన దళిత బాలికపై పలువురు అగత్యానికి పాల్పడ్డారు. ఈ కేసు విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బాలిక 8వ తరగతి చదువుతుంది. 7వ తరగతికి చదివి 8వ తరగతి వెళ్తుంది ఇప్పుడు. అయితే తనని ప్రేమిస్తానంటూ గ్రామానికి చెందిన అభిషేక్ అనే యువకుడు వెంటపడి ఆమెను నమ్మించాడు. అనంతరం ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకున్నాడు. అభిషేక్ సన్నిహితుడైన మరో యువకుడు బాలికపై అత్యాచారం చేయించడమే కాక ఆ దుర్ఘాతాన్ని మొత్తం కూడా యువకుడితో సెల్ ఫోన్ లో వీడియో తీయించాడు. తర్వాత గ్రామంలో మరికొందరికి ఈ వీడియో వాట్సాప్ లో పంపారు. స్కూల్ చదువుకునేందుకు వెళ్తున్న ఆ బాలికపై కన్నేసిన 13 మంది యువకులు సెల్ ఫోన్ లో ఆ వీడియో చూపించి బెదిరించి కొన్ని నెలలుగా అగత్యానికి పాల్పడుతూ వచ్చారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ విషయం జరిగిన బాలిక కుటుంబ సభ్యులకు చెప్పింది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కుటుంబ సభ్యులు సిద్ధం కావడంతో యువకుల తరపున కొంతమంది పెద్ద మనుషులు అవతారం ఎత్తి పంచాయతీ చేశారు. కేసు నమోదు కాకుండా బాలికతో పాటు తల్లిదండ్రులను యువకులు పెద్ద మనుషులు గురువారం దగ్గరలో ఉన్న గుట్టలోకి తీసుకెళ్లి నిర్బంధించినట్లు తెలుస్తుంది. ఈ విషయం అంతా వెలుగులోకి రావడం, గ్రామంలో బాలిక కుటుంబం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం వెళ్ళింది. ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్, రామగిరి సిఎస్ శ్రీధర్ ఈ ఘటనపై విచారణ చేపట్టి గాలింపు నిర్వహించి శుక్రవారం బాలిక కుటుంబ సభ్యులను గుర్తించారు. పోలీసులు తనిఖీలు నిర్వహించి 7 యువకుల్ని పట్టుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం డీఎస్పీ ఆఫీస్ కి ఎస్పీ వి రత్న చేరుకుని బాధితురాల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అదేవిధంగా బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పోలీసులు అదుపులో ఉన్న 7 యువకుల్ని డీఎస్పీ హేమంత్ కుమార్ విచారించారు. సో గైస్, చూశారు కదా, ఇది ఎంత దారుణమైన సంఘటన. దాదాపు 6 నెలల నుంచి 13 మంది యువకులు ఒక బాలిక పైన, ఒక దళిత బాలిక పైన అత్యాచారం చేశారంటే అసలు వీళ్ళని ఏం చేయాలి? పైగా వీళ్ళని సపోర్ట్ చేస్తూ ఆ ఊరికి సంబంధించిన ఇద్దరు పెద్ద మనుషులు పంచాయతీ కోసం ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి పంచాయతీ చేయడానికి వీళ్ళు ప్లాన్ చేశారంటే ఆ ఇద్దరిని ఏం చేయాలంటారు? మీరే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే అభిషేక్ ఎవరైతే ఉన్నారో అదే గ్రామానికి సంబంధించిన వ్యక్తి
నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అని ఆ 7వ తరగతి చదువుతున్న ఆ బాలిక పైన తన ప్రేమనంతా కూడా చూపించి తను లోబరుచుకుని తనకి మాయ మాటలు చెప్పి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి తనపైన అగత్యానికి పాల్పడి తర్వాత తన మిత్రుడికి ఇదంతా కూడా వీడియో తీయని చెప్పేసి తన మిత్రుడితో చెప్పి అదంతా కూడా ఆ దారుణాన్నంతా కూడా ఆ వీడియో తీపించి రికార్డ్ చేసి తర్వాత ఆ వీడియో తీసినందుకు ఇతరులకి వాట్సాప్ లో షేర్ చేసి తీసిన వాడు అలాగే అభిషేక్ ఈ రాక్షసులిద్దరూ కూడా వేరే వాళ్ళకి వాట్సాప్ చేసి ఆమెకి ఆ వీడియో చూపించి బ్లాక్మెయిల్ చేసి 6 నెలల పాటు 13 మంది వ్యక్తులు తనపైన అత్యాచారం చేశారు. ఎంత బాధను అనుభవించి ఉంటుందా ఆ తల్లి. కనీసం మరి ఇలా చేస్తున్నప్పుడు 13 మంది ఒకే బాలిక పైన చిన్నపిల్ల వీళ్ళకి చెల్లి అక్క అమ్మ ఎవరో గుర్తుకు రాల. వీళ్ళ కామం వీళ్ళకి కావాల్సిన బాలిక బలైపోవటం అవసరమైతే ఈ విషయం బయటికి చెప్పేస్తుంటే తను చంపేయడం దీనికి సిద్ధపడిపోయారు. ఈ నా కొడుకుల్ని ఏం చేయాలంటారు? ఈ 13 మంది ఈ నా కొడుకుల్ని ఏం చేయాలంటారు? అండ్ వీళ్ళకి సహకరించిన ఈ పెద్ద మనుషుల్ని ఏం చేయాలంటారు? 7వ తరగతి చదువుతున్న ఆ అమ్మాయిని వీళ్ళపైన కేసులు కూడా నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు. అలాగే పంచాయతీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసుని తప్పుదావ పట్టించేందుకు ఈ కేసు గురించి బయటికి ఎవరికి చెప్పకుండా అవసరమైతే వాళ్ళ కుటుంబాన్ని కూడా దాచేసే ప్రయత్నం చేశారు. ఈ రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ విషయం బయటకు రాకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఈ వివరాలు కనుక రాకపోయింటే అసలు ఈ సంఘటన జరిగిందనే విషయమే తెలియదు. అసలు ఈ సత్యసాయి జిల్లా ఈ ఏదైతే గ్రామం ఉందో ఏడుగురాపల్లి. సో ఇలాంటి వాళ్ళు ఇలాంటి కామాంధులు మన ఊర్లోనే మన మధ్యలోనే ఉన్నారు, మన ఫ్రెండ్స్ లోనే ఉన్నారు. మన అక్క మన చెల్లి వీళ్ళు వాళ్ళపైన ఖచ్చితంగా కన్నేసి ఉంచుతారు. సో ఇలాంటి వాళ్ళు అసలు దగ్గరికి రానివ్వకూడదు. కనీసం అసలు వీళ్ళ చెల్లి కూడా గుర్తుకు రాలేదు. 13 మంది ఒక బాలిక పైన ఇలా అగత్యానికి పాల్పడుతున్నామే, తను మా చెల్లో లేకపోతే అక్కో అదే ప్లేస్ లో ఉంటే తను కూడా ఇదే రకంగా బాధను అనుభవిస్తుంది. 13 మంది బ్లాక్మెయిల్ చేసి ఎంత బాధపడి ఉంటది ఆ తల్లి, ఎంత బాధపడి ఉంటది 13 మంది. సో ఖచ్చితంగా వీళ్ళకి కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో ఎవరైతే కీలక సూత్రధారుగా వ్యవహరించారో వాళ్ళకి ఉరిశిక్ష ఖచ్చితంగా పడాలి. ఒక చిన్న బాలికని చదువుకుంటున్న బాలికని జీవితంలో ఎన్నో ఆశయాలతో ఇంకా జీవితాలతో ముందుకెళ్సిన బాలికని ఇలా ప్రేమ పేరుతో వేధించి వెంటాడి ఆమెతో దాన్నంతా కూడా చిత్రీకరించి ఏదైతే చేస్తాడో ఎదవ పని అది ఏదైతే రికార్డ్ చేస్తాడో అదంతా కూడా రికార్డ్ చేసి ఫ్రెండ్ తోటి వారితో చేయించి మళ్ళీ దాని ద్వారా వేరే వాళ్ళకి కూడా ఆ వీడియోని షేర్ చేసి వాళ్ళందరూ కూడా ఆమె పైన అత్యాచారం చేశారంటే ఇది ఎంత ఘోరం. ఇది ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా రామగిరి మండలం ఏడుగురాపల్లిలో జరిగింది. ఈ ఊరికి సంబంధించిన ప్రతి మగవాడు తలదించుకోవాల్సిందే. ఈ ఊర్లో ప్రతి మహిళ ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళాలంటే భయపడుతుంది. చీకటి వేళ ఒక షాప్ దగ్గరికి ఒక చిన్న పాప వెళ్ళాలన్నా సరే భయపడుతుంది. ఓ మహిళ ఒంటరిగా వెళ్ళాలన్నా సరే భయపడుతుంది. ఆ ఊర్లో అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనకి గురయ్యారు. పైగా 2 పెద్దలు పంచాయతీ కోసం వాళ్ళ యువకుల్ని రక్షించుకోవడం కోసం ఆ దళిత బాలికకి అన్యాయం జరిగిందన్న విషయాన్ని పక్కన పెట్టేసి వాళ్ళని సేవ్ చేయడం కోసం 2 పెద్ద మనుషులు పంచాయతీ చేయడానికి వచ్చి వాళ్ళ కుటుంబాన్ని మొత్తం కూడా దాచే ప్రయత్నం చేశారంటే మరి వీళ్ళని ఏం చేయాలి? దీన్ని వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. హోమ్ మినిస్టర్ సునీత ఎవరైతే ఉన్నారో ఆమె ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి మరింత విచారణ చేయబట్టి ఇంకా ఎవరైతే నిందితున్నారో ఇప్పటి వరకు 7 దొరికారో ఒక వ్యక్తిని విచారించారో తనపైన పోక్సో యాక్ట్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది. మిగతా 6 తప్పించుకుని పారిపోయారు.